హాయ్ ఫ్రెండ్స్, ఇది నిన్న బీఎడ్ గ్రూప్లో సెండ్ చేశారు. ఇది చూసాక నేను వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఇదేంటంటే రిటైర్మెంట్ 2026లా 27లా అప్ టు 35 దాకా ఎంతమంది రిటైర్ అవుతారు, ఏ పోస్టులలో రిటైర్ అవుతారు అనేది ఇన్ఫర్మేషన్ సెండ్ చేశారు. 2026 నుండి 2035 మధ్య కాలంలో ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు సుమారుగా ఇలా ఉన్నాయట. ఇదన్నా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇది రిజర్వ్ అయితే బాగుండు అని అనుకుందాం. 2026లో హెచ్జిటీలు 6,000 మంది రిటైర్ అవుతున్నారట. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 3,000 మంది రిటైర్ అవుతున్నారట. పీఈటీలు 500 మంది, టోటల్ 9,500 మంది రిటైర్ అవుతున్నారట ఈ 2026లో. చూద్దాం రిటైర్ అవుతలేరా, అయితే మనకే నయ్యం. నెక్స్ట్ పోస్టులు ఖాళీ చాలా ఉంటే మనం కూడా అందులో జాయిన్ కావచ్చు. 2027లో హెచ్జిటీలు 6,800 హెచ్జిటీ ఖాళీలు ఉన్నాయట. స్కూల్ అసిస్టెంట్లు 2,800, పీఈటీలు 600, మొత్తం 10,200 ఖాళీలు అవుతాయట 2027లో. ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం ఇది చూసి చాలా హ్యాపీ ఫీల్ కండి. ఎందుకంటే ఇంకా గట్టిగా ప్రిపేర్ కండి. ఇన్ని ఖాళీలు అవుతున్నాయి కాబట్టి ఒక పోస్ట్ మనదే అనుకుందాం. అందులో ఒకసారి 2026 నుండి 2035 వరకు హెచ్జిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మొత్తం ఇక్కడ చూడండి ఒకసారి. 2035 మొత్తం హెచ్జిటీ పోస్టులు 88,000 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ 42,000 ఖాళీలు ఉన్నాయి. పీఈటీలు 800 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 1,38,000 ఖాళీలు అవుతున్నాయి. ఎప్పటి వరకు? 2035 వరకు. ప్రజెంట్ 2026 వరకు ఏమో హెచ్జిటీలు 6,000, స్కూల్ అసిస్టెంట్ 3,000, పీఈటీలు 200, 500, మొత్తం 9,500. 9,500 పోస్టులు వేసినా ఇంకా ఈ 2026లో. కానీ అది కూడా వేస్తలేరు కదా, మన బ్యాడ్ లక్. ఇది నిజం కావాలని కోరుకుందాం. దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, చెప్తాను. ఇది రిటైర్మెంట్ల దశాబ్దం. 2026-35 మధ్య 1,35,000 మంది ఉపాధ్యాయులు విరమణ పొందుతున్నారు. 10 ఏళ్లలో 88,000 హెచ్జిటీలు, 42,000 స్కూల్ అసిస్టెంట్లు, 8,000 మంది పీఈటీలు రిటైర్ అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కొత్త గురువులదే కీలక భూమిక. అంటే కొత్త జాయిన్ అయ్యేదే వాళ్ళదే. చాలామంది రిటైర్ అవుతారు కాబట్టి అందరు న్యూ వాళ్ళు ఉంటారు కదా, కొత్త గురువులదే కీలక భూమిక. నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల చిగురిస్తున్న ఆశలు, అంటే లైక్ మీ బీఎడ్ డిఎడ్ కోర్సులకు పూర్వ వైభవం. అంటే బీఎడ్ కోర్సులు ఉంటాయి కదా కాలేజీలో, వాళ్ళకి పూర్వ వైభవం, వాళ్ళకి మంచి ఛాన్సెస్ వస్తున్నాయి అని. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. ఇది కరెక్టో కాదో నాకు తెలియదు. ఇది వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేశారు కాబట్టి, డిఎడ్ గ్రూపుల్లో సెండ్ చేశారు కాబట్టి రియలే అనుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇది ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. గిన్నెగానే పోస్టులు ఉంటాయా కాబట్టి ఖచ్చితంగా చదువుదాం అనే హోప్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.